బీఆర్ఎస్ ను జూన్ భయపెడుతోందా? పార్టీలోని పెద్ద నేతలు కీలక కేసుల్లో విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి రావడంతో క్యాడర్లో టెన్షన్ మొదలైందా? జూన్ నెల బీఆర్ఎస్ కు సవాల్గా మారిందా? బీఆర్ఎస్ పార్టీకి జూన్ నెల కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. వరుసపెట్టి అన్ని సమస్యలు ఈ నెలలోనే చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని వచ్చే స్థానిక ఎన్నికల్లో పుంజుకుంటామంటున్న బీఆర్ఎస్ లో జూన్ వణుకు పుట్టిస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వ అవినీతిని తవ్వితీస్తూ కమిషన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ సహా అనేక అంశాలను తెరపైకి తెచ్చారు. మొదట అప్పటి అధికారులు ఆయా శాఖల్లో పనిచేసిన ఉద్యోగులను విచారించిన కమిషన్లు ఇప్పుడు పెద్ద నేతలను విచారణకు పిలిచాయి. విచారణ పూర్తయి దోషులుగా తేలితే కోర్టులు, జైళ్ల చుట్టూ తిరక్క తప్పదని బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది. కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ నెలలోనే 3 కీలక వ్యక్తుల నుంచి కమిషన్ సమాచారాన్ని సేకరించనుంది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరటంతో 11న కేసీఆర్ విచారణకు రావాలని సూచించింది. 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేసింది. వీరు ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక హోదాల్లో ఉన్నారు. దీంతో వారి పాత్రపై విచారణ చేయనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొన్న అధికారులు కేసీఆర్ పేరు ప్రస్తావించారు. ఇప్పుడు కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవ్వాల్సిన పరిస్థితి రావడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎంగా కేసీఆర్, ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు పలువురు ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అంశంపై విచారణకు ఆదేశించింది. సిట్ దర్యాప్తునకు హాజరైన పోలీసు అధికారులు చాలా మంది ప్రభాకర్ రావు పేరు ప్రస్తావించారు. ఆయన ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. అయితే అప్పటికే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. 14 నెలల నుంచి అక్కడే ఉన్నారు. దీంతో ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు అమెరికా నిబంధనలు ప్రభాకర్ రావు చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి 5న సిట్ విచారణకు హాజరవుతానంటూ సమాచారం అందించారు. అయితే విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎవరి పేరు చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మే 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున అమెరికా టూర్ నుండి హైదరాబాద్ కు రాగానే విచారణకు హాజరవుతానని కేటీఆర్ సమాధానం చెప్పారు. దీంతో ఆయనకు మరో తేదీని సూచిస్తూ త్వరలోనే ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. గతంలో విచారణకు హాజరైనప్పుడే కేటీఆర్ ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఈసారి విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఓవైపు కేసులు చుట్టుముడుతుంటే మరోవైపు కవిత బీఆర్ఎస్ లో అగ్గిరా చేస్తున్నారు. ఇప్పటికే అధికారం పోయి కేసుల్లో ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం ఇప్పుడు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. నాన్న దేవుడంటూనే పార్టీలోని ముఖ్య నేతలను దెయ్యాలతో పోల్చుతూ తన అన్నను, పార్టీలోని తన కుటుంబ సభ్యులను కవిత టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని వరుస బాంబులు పేల్చుతుండటంతో క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు కొత్త పార్టీకి ఈ నెలలోనే కవిత కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది.